శ్రీమతి నమః. మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు, ప్రతి దేవాలయానికి ఒక్కొక్క మాహాత్మ్యం ఉంది. మనకి బుద్ధి పుట్టిన దాన్ని బట్టి మనం ఆ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. మనం కావాలని అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంటే అది కుదరదు. నిజంగా మనం అక్కడికి వెళ్ళాలి అని మనకి రాసి పెట్టి ఉండాలి. అలా అయితేనే దర్శనం చేసుకుంటాం. లేదు అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ దేవాలయానికి మనం అనుకుంటే వెళ్ళలేం. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరో ఏదో చెప్తే ఆ దేవాలయానికి వెళ్ళిపోతున్నాము అనేది ఒట్టి అపోహ మాత్రమే. మనకి సుకృతం ఉంటే మాత్రమే ఏ ఒక్క క్షేత్రాన్నైనా దర్శించుకునే అదృష్టము అవకాశము వస్తుంది. ఈ రోజు మనం ఒక అద్భుతమైన క్షేత్రం గురించి చెప్పుకుందాం. అసలు ఎంత మహిమాన్విత క్షేత్రము అంటే ఇంకా నా వల్ల కావటం లేదు, నేను ఈ కష్టాల నుంచి నేను బయట పడలేకపోతున్నాను అని అనుకునే ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి స్వామి పాదాలు పట్టుకుంటే ఆ కష్టం నుంచి బయట పడిపోయే ఒక మార్గం మనకి కనిపిస్తుంది అనమాట. నిత్యం ఎన్నో వేల మంది ఈ స్వామివారిని దర్శించుకోవటం కోసం కాలినడకన వస్తారు తెలుసా. కొంతమంది అయితే అసలు చెప్పులు కూడా వేసుకోరు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ కష్టం తీరితే నడిచి వస్తామని మొక్కుకుంటారు. ఆ స్వామివారే ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామివారు. ఈ స్వామివారికి పట్టు ఎక్కువ. మీరు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎవరినైనా కదిలించి అడగండి ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామివారు ఎవరు అని. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లీల చెప్తుంటారనమాట. అన్ని అద్భుతాలు జరుగుంటాయి. ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఏదో ఒక లీల జరిగే ఉంటుంది. ఇప్పుడు ఈ లీలలు చెప్పాము అని అనుకోండి, కట్టు కథలు రాసేసి వెంకన్నని కూడా వ్యాపారంగా చేసేస్తున్నారు అని భగవత్ నింద చేసే సూడో సెక్యులర్స్ బాగా ఎక్కువైపోయారు. నేను వాళ్ళ గురించి చెప్పటం లేదు. నిజంగా భగవంతుడి మీద భక్తి, ప్రేమ, నమ్మకం ఉన్న వాళ్ళ కోసమే అన్నమాట మన ఛానల్లో నేను ఏ డివోషనల్ వీడియో పెట్టినా సరే. సాధారణంగా నేను ఎందుకు చెప్తాను అంటే కష్టం వచ్చిన వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటి, ఆ నొప్పి ఏంటి అనేది. ఒడ్డున నుంచిన వాడికి తెలియదు. ఆ ఒడ్డున నుంచిన వాడు కూడా ఏదో ఒక రోజు ఆ సముద్రంలో పడతాడు చూసారా, ఆ రోజు వాడికి కూడా బాధ కష్టం అని తెలిసి అయ్యో నేను ఆ రోజు అనవసరంగా అన్నానని అప్పుడు రియలైజ్ అవుతారు. ఆ రోజు రియలైజ్ అయినా సరే పెద్ద లాభమే ఉండదు. ఎందుకంటే అప్పటికే మనం భగవత్ నింద చేసేసి ఒక పాపాన్ని మూట కట్టేసుకున్నాం కాబట్టి. ద్వారకా తిరుమలలో ద్వారకుడు అనే ఒక మహర్షి తపస్సు చేశారు. ఆయన ప్రతి సంవత్సరం ఏం చేసేవారు అంటే తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకోవడం కోసం వెళ్ళేవారు. కానీ కాలక్రమంలో ఆయన వయసు మీద పడిపోయింది. తిరుమల వెళ్ళి దర్శించుకోలేకపోతున్నారు. అక్కడ ఉన్న చోటనే ఆయన తపస్సు చేసుకున్నారు. స్వామి నేను రాలేను, నువ్వేరా నా కోసం అన్నట్లుగా తపస్సు చేశారు. అలా తపస్సు చేయగా చేయగా ఆయన శరీరం అంతా పుట్ట పెట్టేసింది అనమాట, చీమల పుట్ట. అయినా సరే ఆయన స్వామి వారిని అలా ధ్యానిస్తూనే ఉన్నారు. ఆయన తపస్సుకి మెచ్చి వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షం అవుతారనమాట. ప్రత్యక్షమైతే అప్పుడు ద్వారకుని అడుగుతారు, నీకేం వరం కావాలి కోరుకోని, నేను నీ పాదసేవ చెయ్యాలనుకుంటున్నాను, ఇక్కడ నా కోసం నువ్వు ఉండిపో, నేను అంత దూరం రాలేను అని ద్వారకుడు అడిగిన మీదట ద్వారకా తిరుమలలో ఎక్కడైతే ఈ ద్వారకుడు తపస్సు చేశాడో అక్కడే పుట్టలో స్వామివారు వెలిసారు అని చెప్తారు. అందుకే మనకి ఈ గర్భాలయంలో స్వామివారు దక్షిణాభిముఖంగా కనిపిస్తారు. అసలు ఈ దక్షిణాభిముఖంగా కనిపించే దేవాలయాలు చాలా అరుదనమాట. అందులోనేమో ఈ ద్వారకా తిరుమల ఒకటి, అలాగే మనకి శ్రీరంగం స్వామివారి ఆలయం కూడా దక్షిణాభిముఖంగానే ఉంటుంది. ఇది ఇప్పటి ఆలయం కాదు, త్రేతాయుగం నాటి, ఇంకా అంతకు ముందుదే అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీరాముడి పితామహుడు అజమహారాజు ఒకసారి ఆయనకి వివాహం నిశ్చయమైతే ఆయన ఈ ద్వారకా తిరుమల వైపు నుంచి వెళ్తూ స్వామివారిని దర్శించుకుందాము అని అనుకుని వివాహానికి ఆలస్యం అయిపోతుంది అని చెప్పి స్వామివారిని దర్శించుకోకుండా వెళ్ళిపోతారు. ఇందుమతిని వివాహం చేసేసుకున్న తర్వాత ఈ రాజు మీద కక్ష కొట్టిన కొంతమంది ఏం చేస్తారంటే యుద్ధానికి వస్తారు. అప్పుడు రాజుకి అర్థం అవుతుంది, ఓహో నేను స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తాను అని అనుకున్నాను, వెళ్ళలేకపోయాను కాబట్టే ఇటువంటి ఆపద వచ్చిందేమో అని చెప్పి ఆయన వెంకటేశ్వర స్వామి వారికి నేను వస్తానయ్యా, ఈ ఆపద నుంచి గట్టెక్కించు అని చెప్పి వాళ్ళతో యుద్ధం చేసి ఓడించి ఈ స్వామి వారిని దర్శించుకున్నారు అనేది స్థల పురాణం. మళ్ళీ మీరు కింద పెడతారు, ఇంకేంటి అజమహారాజు దర్శించుకున్నాడా, ఇంకానా మీకు దీనికి సాక్ష్యాలు చెప్పండి అని. మీకు సాక్ష్యాలు కావాలి అని అనుకుంటే ద్వారకా తిరుమల వెళ్ళి అక్కడ ఆచార్యులను అడగండి. అప్పుడు వాళ్ళు పుట్టు పూర్వోత్తరాలన్నీ మీకు చూపిస్తారు, చెప్తారు కూడా.
మనం ఏ క్షేత్రానికైనా వెళ్ళాము అంటే ఆ క్షేత్ర మాహాత్యాన్ని అడిగి తెలుసుకోవాలి. అది అసలు మనం ఫస్ట్ చేయవలసిన పని అనమాట. సరే, మరి ఇక్కడ స్వామివారు పుట్టలో వెలిశారు అంటే పాదాల వరకు మనకి కనిపించట్లేదు, పాదాలన్నీ పుట్టలో ఉన్నాయి. అందుకని రామానుజాచార్య స్వామి వారు ఏం చేశారట, తిరుమల నుంచి, అక్కడ తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారు ఎలా ఉంటారో అలాంటి మూర్తినే మళ్ళీ ఇక్కడ ఈ గర్భాలయంలో ఎక్కడైతే పుట్టలో స్వామివారు వెలిసారో దాని వెనుకనమాట ప్రతిష్టాపన చేశారు. ఎందుకంటే పాదసేవ చేసుకోవాలి, మరి పాదాలు ఇక్కడేమో పుట్టలో ఉండిపోయాయి ఎలాగా, అందుకోసం అనమాట అలా ప్రతిష్ఠించారు. ఒకే గర్భాలయంలో 2 మూర్తులు ఉంటాయి, వేరు మాసాలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ రోజుకి అక్కడ పుట్టలో వెలిసిన కింద ఒక స్వామి ఉంటారు. మీరు ద్వారకా తిరుమల వెళ్ళినట్లయితే పైన ఒక మూర్తి, కింద ఒక మూర్తి కనిపిస్తారు. ఆ కింద ఉన్న స్వామి వారు అక్కడ ఆ మూర్తి మీద ఒక చిన్న బొట్టు నీటి చుక్క పడిన ఈ రోజుకి కూడా తేనె రంగులో ఉన్న చీమలు బయటకు వచ్చేస్తాయి. ఎన్ని బయటకు వచ్చేస్తాయో, ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయి అనేది తెలియకుండా. ఆ నీరు పడకుండా ఉన్నంతసేపు ఏమి రావు, మరి దానికి పుష్పాలవన్నీ అలంకరణ చేస్తారా, అన్ని చేసినా కానీ చీమలు రావు, కానీ ఒక నీటి బొట్టు పడితే వాళ్ళు బయటకు వచ్చేస్తాయి. అందుకే అక్కడ గర్భాలయంలో ఉన్న స్వామి వారికి అభిషేకం ఈ రోజుకి కూడా జరగదు. మనం గర్భాలయంలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తుంటే ఒకవైపేమో అన్నమాచార్య స్వామి వారి మూర్తి కనిపిస్తుంది, ఒకవైపేమో ఈ ద్వారక మహర్షి యొక్క మూర్తి కూడా ఉంటుందన్నమాట. ఈ రెండింటిని మనం దర్శనం చేసుకోవచ్చు. అసలు ఈ స్వామివారికి మొక్కుకొని చాలా తొందరగానే కోరికలు తీరిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఆ మెట్లు కూడా మోకాళ్ళతో నడిచి వస్తామని మొక్కుకుంటారు. అసలు అక్కడికి వెళ్తే ఎంత పట్టు అంటే, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, నా జీవితంలో జరిగింది. మా అబ్బాయికి లింఫ్ నోడ్స్ అని పొట్టలో ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట. ఆ ఇన్ఫెక్షన్ వస్తే ఏమవుతుందంటే ఉడికిన పదార్థాలు ఏది తిన్నా కూడా హరాయించుకోదు, లోపల ఉండవు, బయటకు పంపించేస్తుంది. ఒక్క పళ్ళు మాత్రం తింటే మాత్రమే లోపల ఉంటే అది డైజెస్ట్ అవుతుంది. ఇంకా మిగతా ఏది తిన్నా, చిన్న కొంచెంపాటి కారం తిన్నా కూడా బయటకు వచ్చేస్తుంది, వామిటింగ్ అయిపోతుంది అనమాట. అలా కనీసం ఒక 2-3 నెలల పాటు వాడికి అలా అయ్యింది. హాస్పిటల్స్ లో చూపించాం, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అంటారు కానీ తగ్గట్లేదు. అప్పుడు ఏమో వారేమన్నారంటే, లేదు హేమా, మనమేమో ద్వారకా తిరుమల వెళ్ళిపోయి అక్కడేమో మొక్కు తీర్చేసుకుని వచ్చేద్దాం అన్నారు. మాకు గుర్తు లేదు మేము మొక్కుకున్నామా లేదా అని. కానీ మా వారు అన్నప్పుడు నేను అన్నాను, ఎలా వెళ్తామండి, వీడికి ఏమో వామిటింగ్స్ అయిపోతున్నాయి కదా, ఎలా వస్తాడు, నీరసంగా ఉన్నాడు కదా పిల్లాడు, ఇప్పుడు వద్దు అన్నాను. లేదు మనం వెళ్దాము అన్నారు. అలా మేము 3ంటికి బయలుదేరాము. 3ంటికి బయలుదేరి అక్కడికి వెళ్ళి మొక్కులన్నీ తీర్చేసుకుని స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చేసరికి 6 అయిందనమాట. అప్పుడేమో ఏమన్నారు అంటే, మనం ప్రసాదం తీసుకుని వెళ్దాము అన్నారు. సరే పదండి అన్నాను, కానీ భయం వేసింది. ఎందుకంటే వీడికేమో అసలు ఏది తీసుకున్నా ఉండదు, వామిటింగ్ చేసేసుకుంటాడు. అక్కడ వామిటింగ్ చేసుకుంటే పరిస్థితి ఎలాగా అని అనుకుంటే ఈయన అన్నారు, సరే ఏదో ఒకటి అవుతుంది, స్వామివారి ప్రసాదం వాడికి పెడదాం, ఆయనే చూసుకుంటారు అన్నారు అనమాట. అని ఆయన ఏం చేశారు, ఒక అరటాకులోనేమో ప్రసాదాన్ని పెట్టించుకుని తీసుకొచ్చి వాడికి పెట్టారు. నాకు భయం, ఎక్కడ వామిటింగ్ చేసేసుకుంటాడో, పక్కన వాళ్ళు ఉన్నారు బాగుండదు కదా అని అలా భయంగానే నేనున్నాను. ఆయన మాత్రం పెట్టేశారు, తినేశాడు, మేము బయటకు వచ్చేసాం. దాదాపుగా ఇంకా మా ఊరికి దగ్గరలో ఉన్నాము, వామిటింగ్ లేదు. అప్పటి వరకు వాడికి ఎన్ని ఎక్కిళ్ళు అంటే నిమిషానికి ఒక 20 ఎక్కిళ్ళు 30 ఎక్కిళ్ళు వచ్చేసేవి. ఏ డాక్టర్కి చూపించినా తగ్గట్లేదు ఎక్కిళ్ళు, ఏం చూపించినా ఏమి లేదంటారు. ఇంటికి వచ్చేసరికి అసలు పూర్తిగా ఎక్కిళ్ళు లేవు, తిన్న ఆహారం కూడా డైజెస్ట్ అయిపోవడం మొదలుపెట్టింది, వామిటింగ్ అవ్వలేదు. ఎంత మాహాత్యం చెప్పండి. మనం అనుకుంటాం మనం మొక్కులు మొక్కేసిన తర్వాత ఖచ్చితంగా తీర్చాలా, భగవంతుడు మనం మొక్కిన తర్వాత తీర్చకపోతే ఏమన్నా కొడతాడా తిడతాడా అనుకుంటాం. మొక్కిన మొక్కు మనకి గుర్తుండి, మాకు స్థిమితం లేదు, మాకు స్తోమత లేదు, ఇప్పుడు రాలేకపోతున్నాము అని ఆయన క్షమార్పణ అడిగితే పర్వాలేదు. అలా అడగకుండా మనం అవసరం తీర్చేసుకుని వదిలేసాము అని అనుకోండి, అది మాట తప్పినట్టే కదా. ఎక్కడైనా క్రమశిక్షణ అనేది అవసరం. మొక్కు అంటే మన కర్మ తీరే ఒక మార్గం అనమాట. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో నడిచి, అసలు మీరు దేవరపల్లి నుంచి కనుక వస్తుంటే ఎంత మంది చెప్పులు లేకుండా కూడా నడుచుకుని వస్తుంటారు తెలుసా. అన్ని వేల మంది నడుచొస్తున్నారు అంటే వాళ్ళు ఎంత బాధల్లో ఉండుంటారు. ఆ బాధలు తీరితే ఎంతమంది అన్ని వేల మంది నడిచొస్తూ ఉంటారు చెప్పండి. ఉత్తినే పని పాట లేకుండా మొక్కులు మొక్కోక్కర్లేదు, ఏం అవసరం లేదు అనుకునే మాట అయితే ఇన్ని వేల మంది ఎక్కడి నుంచి వస్తారు. అందుకే భగవత్ లీలల్ని కొట్టి పడేయకూడదు. కొట్టి పడేస్తే ఆ పాపాన్ని కూడా మనం మూటగట్టుకుని వస్తాం అన్నమాట.
ఇక్కడ ద్వారకా తిరుమల అని ఎందుకు పేరు వచ్చిందంటే ద్వారకుడు తపస్సు చేశాడు, అలాగే ఇంకొక విగ్రహాన్ని తిరుమల నుంచి తీసుకొచ్చారు కాబట్టి ద్వారకా తిరుమల అయిందనమాట. ఈ ద్వారకా తిరుమలకి దగ్గరలోనే మనకి మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది. ఎవరైనా ఒకవేళ మీరు వెళ్ళాలి అని అనుకుంటే ద్వారకా తిరుమల చూసేసిన తర్వాత అక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది, అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఏమో మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా చూసుకోవచ్చు. అయితే ఈ ద్వారకా తిరుమలకి ఎలా వెళ్ళాలి అంటే ఏలూరులో గాని తాడేపల్లిగూడెంలో గాని పెద్ద ట్రైన్స్ ఆగుతాయి. లేదు అంటే మీరు ప్యాసింజర్ ఎక్కితే చాగల్లులో గాని భీమడోల్లో గాని మీరు ప్యాసింజర్ ఎక్కితే అక్కడ ఆగుతాయి. అక్కడ నుంచి షేరింగ్ ఆటోలు ఉంటాయి. లేదు అంటే తాడేపల్లిగూడెం నుంచి ద్వారకా తిరుమల వెళ్లే బస్సులు ఉంటాయి. ఏలూరు నుంచి అయితే ద్వారకా తిరుమల వెళ్లే బస్సులు కూడా ఉంటాయి. మీకు ఎవరికైనా ఇంకా మాకు ఈ కష్టం తీరటం లేదు అనుకునే స్థితిలో ఒక్కసారి ద్వారకా తిరుమల వెళ్ళి స్వామి వారికి నమస్కారం పెట్టుకుని అక్కడ మొక్కుకుని రండి. స్వామివారు పట్టు ఉన్న స్వామి, ఎంత మాహాత్యము అంటే మీరు ఎవరిని కదిపి అడగండి ఖచ్చితంగా చెప్తారు. అలాగే మీరు తిరుమలలో మొక్కుకున్నారు అని అనుకోండి, ఆ మొక్కు ఒకవేళ అక్కడికి వెళ్ళలేకపోయి తీర్చలేకపోతే ఈ చిన్న తిరుపతి ద్వారకా తిరుమలలో తీర్చుకోవచ్చు మొక్కు. కానీ చిన్న తిరుపతి ద్వారకా తిరుమలలో కానీ మొక్కి మీరు ఆ మొక్కు తీర్చకుండా వేరే చోట తీర్చుకున్నారు అంటే మాత్రం మీ ముక్కు పట్టేసుకుంటాడు స్వామి అనమాట. అంత పట్టు. నేను ఇదేమి నా నోటి మాట చెప్పట్లేదు, ఎవరినైనా అడగండి మీరు ఈ మాట. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎవరైనా ఇదే మాట చెప్తారు. అన్ని వేల మంది అనుభవపూర్వకంగా తెలుసుకున్న మాహాత్యాలు, అన్ని వేల మందికి ఎన్నో నిదర్శనాలు కనపడ్డాయి. కానీ మనం ఏం చేస్తామంటే మనకున్న మిడిమిడి జ్ఞానంతో స్థల పురాణాలని కొట్టి పడేస్తాం, ఆ మాహాత్యాలని తీసి పాడేస్తాం. ఏదైనా ఒక క్షేత్రం గురించి మనం చెప్తున్నాము అని అనుకోండి, నేనేదో మసీదుల గురించి చర్చిల గురించే చెప్తున్నట్లుగా బాధపడిపోతూ ఉంటారనమాట కొంతమంది సూడో సెక్యులర్స్. ఆ సూడో సెక్యులర్స్ మాటలు విని దేవాలయాల్ని దర్శించుకోకపోయాము అని అనుకోండి, ఎవరికి నష్టం? భగవంతుడికేం నష్టం కాదు, మనకి నష్టం. మనం ఎవరితో పెట్టుకున్నా భగవంతుడితో పెట్టుకున్నాము అని అనుకోండి, ఆయనని వదిలేరు. అందులోనూ వెంకటేశ్వర స్వామి వారి లీలలే అబద్ధము అని చెప్పాము అని అనుకోండి, ఇంకంతకంట మూర్ఖత్వం మనకి ఉండదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.